హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఈ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్లో ఇక్కడ కూడా చేస్తున్నానండి. మనకు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే పన్నీర్ కర్రీని చూపిస్తున్నాను. మనకు కావాల్సినవి ఏంటంటే 4 ఉల్లిపాయలు, ఒక టమాటా, 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే మనం పొడవుగా కట్ చేసుకోవాలండి. అండ్ తర్వాత మనకి వచ్చేసరికి పన్నీరు 200 గ్రామ్స్ తీసుకోవాలి. మన ఇంట్లో ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే 200 గ్రామ్స్ సరిపోద్ది, లేకపోతే ఒక హాఫ్ కేజీ తీసుకుంటే సరిపోద్ది. ప్రైస్ వచ్చేసరికి 90 to 100 అలానే ఉంటుందండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేసుకోవాలి, ఎక్కువ కూడా కట్ చేసుకోకూడదు. తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూను, కారం ఒక స్పూను, తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్. ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు. బాగా వేడెక్కిన తర్వాత మనం ఏదైతే మేకప్ చేసుకున్నామో పన్నీర్ని అదంతా మనం అందులోకి వేసుకోవాలండి. స్టవ్లో పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గాలి. ఆయిల్ అదంతా పట్టాలి దానికి. బాగా పట్టిన తర్వాత చూసుకోవాలి 5 to 10 మినిట్స్ బాగా మగ్గిందో లేదో. ఇప్పటికీ మాకు టేస్ట్ అనేది వచ్చేస్తుందండి, స్మెల్ వస్తుంది బాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాగా మగ్గిపోయింది కాబట్టి నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. వేరే తీసేసుకున్న తర్వాత అండ్ మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. అండ్ తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే ఉల్లిపాయ కట్ చేసుకున్నామో ఉల్లిపాయ వేసుకోవాలండి. అండ్ తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఫస్ట్ ఉల్లిపాయని బాగా మగ్గాలని అది బాగా మగ్గిస్తున్నానండి. బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఈ రెండు అనేది బాగా మగ్గాలి. ఎందుకు మగ్గాలంటే మిక్సీ కొట్టాలి. ఇప్పుడు మిక్సీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే కొట్టేసుకోవాలండి. బాగా మిక్సీ చేస్తాను. మళ్ళీ అదే స్టవ్ మీద ఒక 2-3 స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 4 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇది 2 to 3 మినిట్స్ బాగా మగ్గాలి. బాగా మగ్గిపోయింది. నేను ఏదైతే మిక్సీ చేసుకున్నానో ఆ మిక్సీదంతా నేను ఇందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ 5 to 10 మినిట్స్ బాగా మగ్గిపోయిందనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇందాక పన్నీర్ కూడా అప్పుడు కూడా వేసుకున్నాను, ఇప్పుడు అదే వేస్తున్నాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోవాలి. అండ్ తర్వాత కారం కూడా ఒక 1 స్పూన్ పడుతుందండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళంటే 2 స్పూన్స్ వేసుకోండి. లేకపోతే చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఒక 1 స్పూన్ వేస్తే సరిపోద్దండి. 2 స్పూన్స్ మేము వేసుకుంటున్నాము. కారం అనేది ఎక్కువ వేసిన తర్వాత కొంతసేపు మగ్గాలి. ఇప్పుడు ఏ కర్రీలోనైనా సరే కారం వేసిన తర్వాత మగ్గాలి. బాగా మగ్గిపోయింది. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గిపోయింది. మనం ఏదైతే పన్నీర్ పెట్టుకున్నామో ప్లేట్లో అదంతా ఇందులోకి వేసేసుకోవాలి, మసాలాలోకి వేసేసుకోవాలి. మసాలాకి పన్నీర్కి బాగా పట్టిన తర్వాత లాస్ట్లో మనకి గరం మసాలా అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనకి పడుతుందండి. ఇది పట్టిన తర్వాత అండ్ లాస్ట్ మనకి వచ్చేసరికి ఇది కూడా గరం మసాలా అయిన తర్వాత 5 to 10 మినిట్స్ ఉంచాలి. అండ్ అయిపోయిందండి. ఇంకా ఈ లాస్ట్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పటికే స్మెల్ అనేది మాకు వచ్చేస్తుంది. మేము తినేయడానికి యమ్మీగా వెయిట్ చేస్తున్నామండి. అండ్ తర్వాత వచ్చేసరికి కొత్తిమీర కూడా మనం ఎక్కువగానే పడుతుంది. కొత్తిమీర ఏ కర్రీలోనే కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా కొత్తిమీర వేసేయండి. అండ్ తర్వాత కస్తూరి మేతి ఉంటుందండి, ఎక్కువగా డిమార్ట్లోనే దొరుకుతుంది. ఈ కస్తూరి మేతి కూడా ఎక్కువ వేసుకున్న తర్వాత టేస్ట్ అనేది ఇంకా అయిపోయినట్టే. ఇప్పటికే టేస్ట్ బాగుంది, ఇంకా అయిపోయిందండి. యమ్మీగా పన్నీర్ మసాలా కర్రీని చేస్తాను. ఈ కర్రీ అనేది డాబా స్టైల్లోనే చేశాను. ఇది రైస్లోను చపాతీలోను తింటే మాత్రం బాగుంటుందండి. అండ్ మేము మరొక వీడియోతో వస్తామండి మళ్ళీ. మీ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎంతమంది వరకు వెళ్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.